హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో వంకాయతో చాలా అంటే చాలా రుచిగా ఉండే కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. ఇది రైస్లోకి, ముద్దలోకి, చపాతీ, రొట్టెల్లోకి అన్నింటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. తక్కువ మసాలాతో తక్కువ సమయంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని చేయడం చూసారు అంటే ఈజీగా తయారు చేసుకుంటారు. మరి కింద ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం వంకాయల్ని శుభ్రంగా కడిగి నేను ఇక వీడియోలో చూపించిన విధంగా నైస్గా పొడవుగా ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసిన నీళ్ళలోకి వేసి పక్కన పెట్టుకోండి. ఇలా వేయడం వల్ల వంకాయ ముక్క నల్లబడకుండా వగరు లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి కొద్దిగా నూనెను వేసేసుకుని వంకాయ ముక్కల్ని మరొకసారి శుభ్రంగా కడిగి నీళ్ళు లేకోకుండా కడాయిలోకి వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పును కొద్దిగా పసుపును వేసి వంకాయ ముక్కల్ని వేయించుకోవాలి. వంకాయ ముక్కలు ఎప్పుడు కర్రీలోకి వేసినా సరే మీరు ఉప్పు పసుపును వెంటనే వేశారు అంటే ముక్క అనేది వగరు రాకోకుండా అలాగే మనకి నల్లబడకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కల్ని 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే మనకి ఒక 50% దాకా వంకాయ అయితే ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసేసుకొని ఇదంతా బాగా చిటపట్లాడుతున్నప్పుడు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని లైట్గా వేయించండి. లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా మంచిగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న 2 టమోటాలని కూడా వేసేసుకొని టమోటా ముక్కలు మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి. టమోటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపును వేయండి. ఆల్రెడీ ముక్కలు కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు మరొక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని, ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని, 1/4 టీ స్పూన్ గరం మసాలాను వేసి కొన్ని సెకండ్ల పాటు ఆయిల్లో ఈ మసాలాను వేయించుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. అలాగే మనకి మసాలా పొళ్ళంతా కూడా పచ్చివాసన లేకుండా పోతాయి. ఇలా కొన్ని సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో మంటను ఉంచుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి ఈ మసాలా అంతా వంకాయ ముక్కలకి అంటేలాగా బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోండి. తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును గుజ్జు తీసి వేసుకోండి. మనం తీసుకున్న వంకాయలకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. అలాగే మరికొద్దిగా గ్రేవీకి సరిపడా వాటర్ని వేయండి. గ్రేవీ అనేది ఎక్కువ పలుచగా ఉండకూడదండి, కాస్త చిక్కగా ఉంటే ముక్కలకి బాగా అంటుకొని చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఈ ముక్కలకి ఈ పులుపు కారం అంతా బాగా అంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మనం వంకాయల్ని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరొక 5 నిమిషాలు మనం మంటలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే చాలండి, రెడీ అయిపోతుంది కర్రీ అనేది. చూసారా ఎంత ఈజీగా కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చో. చాలా చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రుచి చూసి మనం వంకాయలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పును వేసాం కాబట్టి ఇప్పుడు రుచి చూసి మనకి ఎంత అవసరమైతే అంత వేసేసుకోండి. అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసేసి మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన వంకాయ పులుసు కూర లేదా వంకాయ ముద్ద కూర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. చూసారా తక్కువ మసాలాతో తక్కువ సమయంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.